ఎన్నో కష్టాల నోర్చి వివిధ రాష్ట్రాల నుండి వ్యాపారులు మేడారం జాతరకు నెల రోజుల ముందు వచ్చి అన్ని రకాల షాపులు పెడుతూ ఉంటారు. జాతర అయిపోయిన 20 రోజుల తర్వాత ఎంతో కొంత సంపాదించుకొని వెళ్ళిపోతారు. తమ కష్టార్జితాన్ని తమకు దక్కకుండా జాతరలో కిక్కిరించిన భక్తుల మధ్య కొందరు దొంగలు తమ చేతివాటం చూపుతున్నారు. గత రాత్రి ఒక సాధారణ గాజుల షాపులో దొంగలు ₹1,00,000 దొంగిలించారు. డబ్బులు పోవడంతో షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడారం జాతరలో నేరాల కట్టడి చేసే లక్ష్యంతో 500 సీసీటీవీ కెమెరాలను, సుమారు 14,000 మంది పోలీసులు, 1000 మంది మహిళా పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్ యంత్రాంగం తెలిపింది. దొంగతనాలు జరగకుండా సుమారు 500 మంది సీసీఎస్ సిబ్బందితో నేరాలు నియంత్రణ చేపట్టామని తెలిపారు. పోలీసుల పనంతా బుడిదలో పోసిన పన్నీరైంది. మేడారంలో దొంగలు ఇదేమీ లెక్క చేయకుండా బీభత్సం సృష్టిస్తున్నారు. పోలీస్ యంత్రాంగం ఎంతసేపు చేసినప్పటికీ మేడారం జాతరలో దొంగలదే పైచేయిగా కనిపిస్తుంది. మేడారం జాతరలో జరుగుతున్న దొంగతనాలతో బాధితులు లబోదిబోమంటున్నారు.